జయ హో సక్సెస్ మంత్ర కార్యక్రమానికి స్వాగతం. ఇవాల్టి సక్సెస్ మంత్ర కార్యక్రమంలో మనం మాట్లాడుకోబోతున్నాం మతిమరుపు గురించి. చాలా రకాల ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తూ ఉన్నారు మతిమరుపు వల్ల. ఒక చోట పెట్టింది మనకు గుర్తుండదు. మరి ఎందుకు ఇలా మర్చిపోతున్నాం? చిన్నపిల్లల దగ్గర నుంచి పెద్దవాళ్ల వరకు కూడా ఈ సమస్యను ఫేస్ చేస్తూ ఉన్నారు. ఎందుకు ఇలా జరుగుతోంది, మనకి దీనికి పరిష్కారం ఏంటి అనేది ఇవాళ జయ హో సక్సెస్ మంత్రాలో మాట్లాడుకుందాం. మరి మతిమరుపు గురించి మనకు తెలియజేయడానికి, ఏ విధంగా మతిమరుపును తగ్గించుకోవచ్చు, అసలు ఎందుకు వస్తుంది ఏంటి, పూర్తి వివరాలు మనతో మాట్లాడడానికి స్క్వాడ్రన్ లీడర్ జయసింహ గారు ఉన్నారు. వరల్డ్ మెమరీ స్పోర్ట్స్ కౌన్సిల్ ప్రెసిడెంట్, అలాగే ప్రపంచంలోని అత్యధిక గిన్నెస్ రికార్డ్స్ సంపాదించిన ఏకైక భారతీయుడు. మరి ఆయనతో మాట్లాడి మతిమరుపుకు సంబంధించి ఎలా ఉంటుంది, అసలు దీన్ని ఎలా సాల్వ్ చేసుకోవచ్చు, జీవితంలో సక్సెస్ ఎలా సాధించవచ్చు అనేది మాట్లాడదాం. నమస్తే అండి. నమస్తే. నిజంగానే ఇప్పుడు చెప్పినట్టు చాలామంది ఈ మతిమరుపుతో బాధపడుతూ ఉన్నారు. చిన్నపిల్లల్లోనే ఎక్కువగా చూస్తుంటామని అనుకుంటారు, కానీ చిన్నపిల్లల్లో ఎక్కువ మతిమరుపు పోయి వాళ్ళ మెమరీ మంచిగా ఉంటుంది. కానీ కొంతమంది చిన్నపిల్లల్లో మర్చిపోతూ ఉంటారు. పెద్దవాళ్ళల్లో జనరల్గా వయస్సు మీద పడిన కొద్దీ మతిమరుపు వస్తుందని అంటూ ఉంటారు, కానీ అలా కాదు. పెద్దవాళ్ళలో కూడా మతిమరుపు స్టార్ట్ అయిపోయిందని చెప్పుకోవచ్చు ఒక రకంగా. ఎందుకు చిన్నపిల్లల నుంచి పెద్దవాళ్ళ వరకు ఈ మతిమరుపు అనేది కామన్ అయిపోయింది? చాలా మంది మతిమరుపు అంటే మెమరీ లేకపోవడం అనుకుంటారు, కానీ రెండు డిఫరెంట్. అంటే మనకు మంచి మెమరీ ఉండొచ్చు, అయినప్పటికీ మతిమరుపు ఉండొచ్చు. ఒక చిన్న సంఘటన ఏమంటే, ఆల్బర్ట్ ఐన్స్టీన్ ప్రపంచంలోనే 17.4% బ్రెయిన్ వాడిన అత్యంత గొప్ప మేధావి అంట. అతను ఒకరోజు మార్కెట్లో వాళ్ళ ఫ్రెండ్ని కలిశాడు. నైట్ డిన్నర్ రమ్మని పిలిచాడు అనమాట. ఇంటికి వచ్చిన తర్వాత వాళ్ళ భార్యకి ఇలా ఫ్రెండ్ని కలిశాను, నైట్ భోజనం పిలిచాను అని చెప్పడం మర్చిపోయాడు. అయితే భార్యకు బ్యాగ్ ఇచ్చేసాడు, కింద ల్యాబ్లో పనిచేస్తున్నాడు అనమాట, ఎక్స్పెరిమెంట్. నైట్ 8 o'clock ఫ్రెండ్ వచ్చాడండి. వచ్చి ఇతరేమో బిజీగా పనిచేస్తున్నాడు. అప్పటికి వాళ్ళ వైఫ్ వంట చేసేసి ఫుడ్ అంతా తీసుకొచ్చి టేబుల్ పైన పెట్టేసి తను పడుకుందనమాట. సో ఫ్రెండ్ తిరిగి వెళ్ళేవాడు కాస్త చూశాడు, వేడివేడిగా ఫుడ్ ఉంది, వాటర్ ఉంది. ఓహో, నా ఫ్రెండ్ బిజీగా ఉన్నాడు, కానీ నన్ను గుర్తుపెట్టుకొని ఫుడ్ పెట్టాడని హ్యాపీగా తినేసి వెళ్ళిపోయాడంట. నైట్ 9:30, 10 o'clockకి ఐన్స్టీన్కి కొంచెం ఎక్స్పెరిమెంట్ అవ్వగానే భోజనం తినాలనిపించింది. చూస్తే ఫుడ్ అయిపోయింది. అనుకున్నాడు, నేను ఆల్రెడీ తినేసిన తర్వాత తినేది అనుకుంటున్నాను ఏంటి అని అలా అనుకుని నవ్వుకున్నా అంట. కానీ నెక్స్ట్ వీక్ మళ్ళీ ఐన్స్టీన్ ఆయన భార్య ఇద్దరు వాళ్ళు మార్కెట్కి వెళ్ళినప్పుడు ఆ ఫ్రెండ్ కలిసి అన్నంట వాళ్ళ వైఫ్ తోటి, వదిన గారు లాస్ట్ వారము మీరు వండిన వంట సూపర్గా ఉంది. ఆవిడ అంది, వండిన మాట వాస్తవం, కానీ నువ్వెలా తిన్నావు అంటే, పోయిన వారం తను పిలిచాడు, నేను వచ్చాను, వాడు బిజీగా ఉన్నాడు ఎక్స్పెరిమెంట్లో, నేను భోంచేసి వెళ్ళాను కదా. అప్పుడు ఐన్స్టీన్ అన్నా అంట, అంటే పోయిన సండే తిన్నది నువ్వా నేను కాదా అని. అంటే జోక్ అనిపిస్తుంది, కానీ ఇది నిజంగా జరిగిన సంఘటన అండి. అంటే చాలామంది ఏమంటే పెద్ద పెద్ద విషయాలు లీనమైపోయి ఉన్నప్పుడు, దాంట్లో నిమగ్నమై ఉన్నప్పుడు, ఉదయం నుంచి నడుపు దాంట్లోనే మనం ఆలోచిస్తున్నప్పుడు చిన్న చిన్న విషయాలు మర్చిపోవడం జరుగుతుందండి. మతిమరుపు వేరు, మెమరీ వేరు. ఇలా మతిమరుపు ఉంటే ఏం చేయాలంటే, మనం చాలా పెద్ద విషయాల్లో బిజీ ఉన్నప్పుడు ఎవరైనా ఒక అసిస్టెంట్నో లేకపోతే ఎవరు ఒక మన కింద ఒకరిని పెట్టుకొని వాళ్ళకి చిన్న చిన్న పనులు పురమాయించేస్తాయండి. ఈ మతిమరుపు ఓవర్కమ్ కావచ్చు. జనరల్గా ఎవరిలో ఎక్కువగా చూస్తాం? ఫీమేల్స్లో ఎక్కువగా చూస్తామా మతిమరుపు, మేల్స్లో ఎక్కువగా చూస్తాం? అంటే అలా ఫీమేల్స్ అండ్ మేల్స్ అని ఉండదు, చాలా మందికి ఉంటుందండి. చాలా మంది ఏంటంటే వాళ్ళ కళ్ళజోడు కానీ, లేకపోతే ఇంటి కీస్ కానీ, లేకపోతే హెల్మెట్ కానీ, లేకపోతే పెన్ను కానీ, పర్స్ కానీ ఎక్కడ పెట్టాం దొరకట్లేదు. లేడీస్ అయితే అల్మర కీస్ దొరకటం లేదు. ఎందుకు ఇలా జరుగుతుందంటే, వాళ్ళకి ఒక చిన్న ప్రాబ్లం ఏమంటే, ఒక వస్తువుకి ఒక ప్లేస్లో ఒక వస్తువు మనకు పెట్టే క్రమశిక్షణ లేకపోవడం వల్ల. అంటే మనం ఏదో మాట్లాడుకుంటూ మొబైల్ తీసుకొని వెళ్ళి అలా బెడ్ కింద పిల్లో కింద పెడతామండి, నెక్స్ట్ డే దొరకదండి. అండ్ కొంతమంది పేపర్ తీసుకొని బాత్రూమ్కి వెళ్ళి చదువుకుంటారు, కళ్ళజోడు తీసి పక్కన పెట్టేసి స్నానం చేసి వచ్చినప్పుడు కళ్ళజోడు దొరకదండి. కొన్నిసార్లు ఆ చేతిలో బైక్ కీస్ ఉంటాయి, అలాగే వాష్రూమ్కి వెళ్ళేసి చేతులు కడిగేటప్పుడు పక్కన పెట్టుకుని వాష్ చేసుకొని ఇలా తుడుచుకుంటూ వచ్చి భోంచేస్తారు. మళ్ళీ బైక్ కావాలంటే కీస్ దొరకట్లేదు, అంటే డిసిప్లిన్ లేదనమాట. సో ప్రతి అమ్మ కానీ, ఒక గురిని కానీ, ఒక అతను కానీ ఏం చేయాలంటే,
ఇంట్లో ఒక సిస్టమేటిక్గా ఒక ఐటమ్ అంటే ఇంట్లోకి వెళ్ళగానే షూ స్టాండ్లో షూస్ పెట్టాలి, మన కీసు ఆఫీస్ కీసా, బైక్ కీసా, అల్మెరా కీసా అన్ని కీ బంచ్ అక్కడ పెట్టాలి. వాచ్ ఉంది, దానికో ప్లేస్, కలజోడు ఉంది, దానికో ప్లేస్ ఉంది, మొబైల్ ఉందండి, అక్కడ ఛార్జింగ్ పాయింట్ ఉంది, హెల్మెట్ ఉంది, అక్కడ టీ పాయింట్లో ఉందండి. మంచి అలవాటు అలవర్చుకోవాలన్నా, చెడ్డ అలవాటు పోగొట్టుకోవాలనుకున్నా 21 days తూచా తప్పకుండా చేస్తే అది మన జీవితంలో ఒక భాగమైపోతుంది. అంటే ఆ క్రమశిక్షణ. తర్వాత చేయబోయే పనిని కూడా మర్చిపోతూ ఉంటారు జనరల్గా. నేను ఏదో చేయడానికి వచ్చాను, మర్చిపోయాను అనుకుని కొద్దిసేపు ఆలోచించి మళ్ళీ తర్వాత చేస్తూ ఉంటారు. ఇలాంటివి అంటే ఎందుకు నెగ్లిజెన్సీ అని అంటారా, లేకపోతే దాని మీద కాన్సన్ట్రేషన్ లేకపోవడం అంటారా? చేసుకోవచ్చులే మెల్లగా అంటే ఇటువంటి వాటి వల్ల మతిమరుపు వచ్చే అవకాశం ఉంటుందంటారా? ఎందుకు వస్తుంది? ఎందుకు ఉంటుందంటే మనము టూ మెనీ థింగ్స్ అన్నమాట. మన బ్రెయిన్ హ్యాస్ గాట్ ఎ లిమిటేషన్, చాలా కెపాసిటీ ఉంది, కానీ అది ఒక్కసారి ఒక పని చేయగలుగుతుంది. మనం ఒకేసారి 4-5 పనులు చేసేటప్పుడు కన్ఫ్యూజన్ అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ ఎర్లీ మార్నింగ్ మన ఇంట్లో కురుక్షేత్ర సంగ్రామం ఉంటుంది. అలా అంటే ఒక లేడీ ఉందండి, నా పాల గిన్నె స్టాప్ అయిన పెడుతుంది. అంతలో చిన్న బాబు, మమ్మీ నాకు షూస్ దొరకటం లేదు, సాక్స్, బాబు వస్తున్నాను. అంతలో హస్బెండ్ అంటాడు బాత్రూంలో, ఏమ్మా నాకు టవల్ కావాలి, ఏమండి వస్తున్నాడు. అంతలో అత్తయ్య, నా బీపీ టాబ్లెట్, అత్తయ్య గారు వస్తున్నాడు. అంతలోపల పని మనిషి, అమ్మగారు ఈ షోకేసుల సామాన్లు కింద పడేసి తుడిచి పైన పెట్టినా కింద పెట్టి తుడిచి, ఆ మంగ వస్తున్నా. అంతలో బయట కూరగాయల అబ్బాయి అండి, అంటే వంకాయలు, బీరకాయలు, గోంగూర, పాలకూర, కూరగాయల అబ్బాయి అంటే తక్కదినతోం అంటే అందరూ అనుకుంటారు మెమరీ ఎక్స్పెక్ట్ చేసేమని. నాకంటే ఎక్కువ వాళ్ళకున్న పనులండి. And because they are thinking so many things at one time, no, they are not able to focus. Basically, little planning if they can do. అంటే మార్నింగ్ లేచినప్పుడు ఇప్పుడు ఇక్కడ నుంచి అక్కడ పోతున్నా, వన్ థింగ్ ఎట్ వన్ టైం ఇఫ్ యూ కెన్ డూ, యుల్ బి ఏబుల్ టు సాల్వ్. అంటే ఇప్పుడు పాల గిన్నె స్టవ్ అయినా పెడుతున్నాను, ఒక 5 minutes తర్వాత పాల గిన్నెను స్టవ్ను ఆఫ్ చేయాలి అన్న ఇన్ఫర్మేషన్ కనుక మన బ్రెయిన్కి వెళ్తే యూ రిమెంబర్. ఓకే, ఇఫ్ యూ డోంట్ నౌ గెట్ దట్ ఇన్ఫర్మేషన్, దెన్ యూ ఫర్గెట్. మరి చిన్న పిల్లల్లో కూడా ఇది వచ్చే అవకాశం చాలా ఎక్కువగా ఉంటుంది. మనం ఎంత వాళ్ళకి నేర్పించినా, ఎంత క్రమశిక్షణలో పెట్టినా కూడా, మనం ఈవెన్ కొట్టు కానీ ఏదైనా షాపు కానీ పంపించేటప్పుడు పిల్లలకి 1-10 సార్లు వాళ్ళే వేసుకుంటూ ఉంటారు, అమ్మ ఇది చెప్పింది అని. కానీ అక్కడికి వెళ్ళిన తర్వాత ఏదో ఒకటి మర్చిపోయి వస్తూ ఉంటారు. సో అలా ఎందుకు జరుగుతుంది? ఒకవేళ అలాంటి పిల్లలు ఉంటే వాళ్ళని ఎలా మనం డైవర్షన్ నుంచి తప్పించాలి, మతిమరుపు రాకుండా? ఇప్పుడు బేసికల్గా ఏంటంటే ఒకటేమో బ్రెయిన్ పైన డిపెండ్ అవ్వడం, రెండోది ఏమంటే ఒక పేపర్ పైన లిస్ట్, ఈ ఐటమ్స్ 10-15 ఐటమ్స్ రాసి పెట్టుకొని ఆ లిస్ట్ పిల్లకి ఇవ్వడం. నెంబర్ 2. నెంబర్ 3, మనం ఏదైనా ఒక పని అనుకున్నామండి, సడన్గా మనకి మధ్యలో వచ్చి ఎవరైనా కాఫీనో, టీనో, లేకపోతే ఇంకా వేరే విషయం అడిగినప్పుడు ఇందాక ఏమనుకున్నా ఆ ఫ్లో ఆఫ్ థాట్స్ ఆటోమేటిక్గా బ్రేక్ అయిపోద్ది మనకు. సో నో, దిస్ ఈజ్ వన్ ఆఫ్ ద బేసిక్ ప్రాబ్లమ్ ఇన్ అవర్ మెమరీ. సో వీ హ్యావ్ టు జస్ట్ కొంచెం కాన్షియస్గా ఉండాలి. ఏంటంటే ఇప్పుడు ఏం చేయబోతున్నాను, ఏం చెప్పాలనుకున్నాను, ఎందుకు వచ్చాను ఇక్కడికి అని అనుకుంటే చాలా ఈజీగా అవుతుందండి. అండ్ ఇంకోటి మీరు గమనించారు, కొంతమంది ఎక్కడికి వెళ్ళేటప్పుడు ఏదో ఫంక్షన్కి వెళ్దాం అనుకుంటారు, వాళ్ళకి గిఫ్ట్ కొంటారు, గిఫ్ట్ ఇంట్లో మర్చిపోయేస్తారు, పక్కింటికి వెళ్తారు, హెల్మెట్ మర్చిపోయేస్తారు, లేకపోతే కూరగాయల బ్యాగ్ ఇక్కడ మర్చిపోయేస్తారు. ఎందుకంటే అసలు మనం ఎవరం, ఓకే, ఎక్కడి నుంచి వస్తున్నాం, ఎక్కడికి వెళ్తున్నాం, మన చేతిలో మనం ఏం తీసుకొని వెళ్ళాలి, ఈరోజు మొత్తం నా స్కెడ్యూల్, ఒక్క నిమిషం అండి, లాస్ట్ మినిట్ చెక్ పాయింట్, ఏం తీసుకొని వచ్చాను, నా జేబులో పెన్ ఉందా, నా వ్యాలెట్ ఉందా, నా కోమ్ ఉందా, కర్చీఫ్ ఉందా, నా మొబైల్ ఉందా, నా కార్ కీస్ ఉందా, ఇక్కడ నుంచి మా ఫ్రెండ్ వాళ్ళ ఇంటర్వ్యూకి వెళ్ళినప్పుడు నా ల్యాప్టాప్ బ్యాగ్ ఉందా, అక్కడి నుంచి మా పాప బుక్స్ తీసుకొని ఇంటికి వెళ్ళాలి. ఒక్క నిమిషం ఇఫ్ యూ కెన్ థింక్, నౌ థింగ్స్ విల్ బికమ్ వెరీ ఈజీ. మెనీ పీపుల్ ఏంటంటే నిద్రలో లేచి నడిచినట్టు అలాగా దే సింప్లీ గో, ఎక్కడికి వెళ్తున్నారు, ఏం చేయడానికి వెళ్తున్నారు, ఏం మాట్లాడుకుంటున్నారు, దే డోంట్ ఈవెన్ నో. చదువుకునే పిల్లల్లో మరి చదివింది నేను పొద్దున్న లేచేసరికి మర్చిపోతూ ఉంటాను. నేను రెగ్యులర్గా ప్రాక్టీస్ చేస్తున్నాను, రెగ్యులర్గా చదువుకుంటున్నాను, టైం ప్రకారం ఒక ప్రణాళిక, స్కెడ్యూలింగ్ అది వేసుకొని చాలా బాగా చదువుతున్నాను. అయినా కానీ ఎగ్జామ్కి వచ్చేసరికి మర్చిపోతున్నాను, ఏది సరిగా కాన్సన్ట్రేట్ చేయలేకపోతున్నాను, ఎందుకు నాకు మతిమరుపు వస్తుంది, నేను ఏం చేయాలి మతిమరుపును పోగొట్టుకోవడానికి అని చాలామంది విద్యార్థులు ఒక డౌట్ ఉంటుంది. మరి అలాంటి విద్యార్థులకి మీరేం చెప్తారు? అంటే నార్మల్గా మనకి ఇంట్లో ఇన్ఫర్మేషన్ గుర్తుకుండి ఎగ్జామ్ హాల్లో మర్చిపోవడం అలా జరగదండి. అంటే నాకు కిచెన్లో గుర్తుకుండి డ్రాయింగ్ రూమ్లో మర్చిపోతాను, బెడ్రూమ్లో గుర్తుకుండి పూజ రూమ్లో మర్చిపోతాను, అలాగా ఒక ప్లేస్ డిపెండెంట్ మెమరీ ఉండదు. ఇప్పుడు నాకు మెమరీ ఇక్కడ ఉన్నదంటే ఎక్కడ ఉంటుంది. ప్రాబ్లం ఏమంటే ఎగ్జామినేషన్ ఒక పదం రాగానే తెలియకుండా లోపల ఏదో ఒక అలజడి, ఓకే, టెన్షన్. అండ్ ఎక్కడైతే టెన్షన్ ఉంటుందో అక్కడ ఆ టెన్షన్ ఉండదు. చిన్నప్పటి నుంచి పిల్లలకి ఏంటంటే అమ్మ నాన్న వాడు ఆడుకొని వస్తాడు, ఈవినింగ్ 6:30కి అమ్మ అంటుంది ఎక్కడి నుంచి వస్తున్నా బాబా అంటే, బాబా అంటాడు మమ్మీ చూడడంలో క్రికెట్. క్రికెట్ అంటే వింటారు, రేపు ఎగ్జామ్ లేదురా ఉంటే, అయ్యా ఉండటమేం రా, రేపు ఎగ్జామ్ రా, ఎగ్జామ్ అంటే భయం లేదురా,
ఓహో ఎగ్జామ్ అంటే భయపడాలా మమ్మీ, సరే మమ్మీ రేపటి నుంచి భయపడతాను. అలాగా మనం ఏంటంటే ఒక దయ్యం అని, చీకటి అని, పోలీస్ అని, లేకపోతే అదని అనో పామని ఎవరు పెట్టారు భయం అంటే పెద్దవాళ్ళం తెలియకుండానే ఆ భయం లోపల పెట్టాం కదండి. ఆ ఎగ్జామినేషన్ అనేసరికి కొంచెం టెన్షన్, ఎక్కడైతే టెన్షన్ ఉంటుందో ఆ టెన్షన్ ఉండదు. బేసికల్గా ఏమంటే చిల్డ్రన్ షుడ్ ఫాల్ ఇన్ లవ్ విత్ ఎగ్జామ్. అంటే ఎగ్జామ్ ఓకే ఈజ్ ఎ గుడ్ ప్లాట్ఫామ్ టు షో కేస్ మై టాలెంట్. అంటే నాకు ఎంత అర్థమైంది ఎంత నా బ్రెయిన్లో ఉన్నది, ఆ ఉన్నది ఎంత బాగా నేను రాయగలుగుతాను, ఒక చిన్న ప్లాట్ఫామ్ టు షో కేస్ మై టాలెంట్. అంటే రేపు నాకు ఐఐటీలో లేకపోతే ఐఏఎస్లో ఎంబీబీఎస్ సీట్ రావాలంటే ఈ ఎగ్జామ్లో బాగా పెర్ఫామ్ చేయాలా, ఇది ఒక మంచి వేదిక అని అనుకున్నారనుకోండి ప్లాట్ఫామ్, దెన్ యూ ఫాల్ ఇన్ లవ్ విత్ దట్ ఎగ్జామ్, దెన్ యూ విల్ బికమ్ వెరీ కూల్ అండ్ కామ్. సో దెన్ థింగ్స్ విల్ బి వెరీ ఈజీ. ఎగ్జామ్కి వెళ్ళినప్పుడు పిల్లలకు ఇచ్చే సలహా ఏమంటే వెన్ యూ సిట్ కంఫర్టబుల్లీ. ఏంటంటే మనకు టెన్షన్ అప్పుడు తెలియకుండానే కొన్ని మనకు ఫిజికల్ సిమ్టమ్స్ అండి, అంటే చెమట పట్టడం, కాళ్ళు చేతులు కొంచెం షేక్ అవ్వడం, టంగ్ కొంచెం డ్రై అవ్వడం, అంటే అలాగే మాట కూడా కొంచెం ఓకే అంటే కొంచెం సమ్ టైమ్ యూ స్టామర్ వెన్ యూ ఆర్ స్పీకింగ్ ఓకే, కొన్ని స్వాలో అంటే ఒక పదాన్ని సరిగా పలకకపోవడం, వచ్చింది చెప్పాలనుకుంది మర్చిపోవడం, కొన్ని జరుగుతూ ఉంటుంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ వెన్ యూ సిట్ ఈ సిమ్టమ్స్ మనం వీ నీడ్ టు ఓవర్కమ్. అంటే కర్చీఫ్తో కొంచెం స్వెట్ తుడుచుకొని ఓకే 3 times బ్రీత్ ఇన్ బ్రీత్ అవుట్, one sip of water and then sit and then relax now. ఓకే మన హార్ట్ బీట్ కనుక నార్మల్గా వచ్చేసింది అనుకోండి, క్వైట్గా ఉన్నప్పుడు ఆటోమేటికల్గా మన మైండ్ ఎప్పుడైతే ఆల్ఫా స్టేట్ ఆఫ్ మైండ్లో ఉంటుందో, మేటివ్ స్టేట్లో ఉంటుందో అప్పుడు ఇన్ఫర్మేషన్ అంతా గుర్తుకొస్తుంది. సో ఎంత నిబద్ధతతోటి ఎంత కూల్గా ఉంటే అంత బాగా ఎగ్జామ్లో మనం రాయగలం. సో టెన్షన్ పేరెంట్స్ పడొద్దు, పిల్లల్ని అంతకంటే టెన్షన్ పెట్టొద్దండి. ఓకే, జనరల్గా పిల్లలకి వెళ్ళేటప్పుడు మరి ఏదైనా మర్చిపోతున్నారు అంటే ఒక పేపర్ పెన్ ఇచ్చి అన్నీ రాసుకుంటే వాళ్ళు ఏది మర్చిపోరని చెప్తున్నారు కదా. మరి పెద్దల విషయంలో కూడా ఇలాంటివి, అంటే నేను నెక్స్ట్ డే ఏ వర్క్ చేయాలనుకుంటున్నాను, నెక్స్ట్ డే ప్లానింగ్ ఏంటి, అంటే ఉదయం లేచిన కాంచి సాయంత్రం నైట్ పడుకునేంత వరకు కూడా ఏం చేయాలనుకుంటున్నారు, అది ప్రతి ఒక్కటి కూడా రాసుకొని ఆ ప్లానింగ్ ప్రకారం వెళ్తే ఇలాంటి మతిమరుపు రాకుండా ఉంటుంది అని అంటారా? మరి అందరికీ కుదరదు కదా అని అనుకుంటూ ఉంటారు చాలా మంది. ఎందుకు మనం వీ హ్యావ్ టు మేక్ అండ్ హ్యాబిట్ అండి. ఇది చేసుకోవచ్చు, అంత పెద్ద కష్టం ఏమీ కాదు. యూ కెన్ యాక్చువల్లీ డూ దిస్ బేసిక్ థింగ్ అనమాట. అంటే ఇప్పుడు లైఫ్ ఈజ్ ఆల్ అబౌట్ ప్లానింగ్ అండ్ దోస్ హూ డోంట్ ప్లాన్ దే ఎండ్ అప్ ఫెయిలింగ్. ఓకే అంటే మనం ఒక వన భోజనంకి వెళ్ళాలా, పిక్నిక్ వెళ్ళాలా, టూర్కి వెళ్ళాలి, ఎందుకంటే ఇక్కడి ఒక సినిమాకి వెళ్ళాలంటే అంత ప్లాన్ చేసుకుంటాం కదా. ఇంత ప్లాన్ చేసుకున్న వాళ్ళ మన 100 ఏళ్ళ ఈ బ్యూటిఫుల్ జీవితం పిక్నిక్ దీన్ని ప్లాన్ చేసుకోలేమా? అంటే ఈ సంవత్సరం అండి 2017 నవంబర్ నెలలో ఉన్నాం మనం ఇప్పుడు. ఓకే మేబీ నా 2018లో నేను ఏం చేయాలి? ఓకే అంటే ఎప్పుడు నా కార్ సర్వీసింగ్కి వెళ్ళాలి, ఎప్పుడు నేను హెల్త్ చెకప్కి వెళ్ళాలి, ఎప్పుడు నేను ఈ రెన్యువల్ చేయాలి, ఎప్పుడు నాది ఇన్సూరెన్స్ కట్టాలి, ఇలాగా మనం ప్లాన్ చేసుకుంటే ఎవరికి నేను బర్త్డే విషయం చెప్పాలి, ఎప్పుడు మా బాబు స్కూల్ ఫీజు పేమెంట్ చేయాలి, ఎప్పుడు నేను ఈ టూర్కి వెళ్దామనుకుంటున్నాను, టికెట్స్ బుక్ చేసుకోవాలి, ఒక చిన్న స్కెడ్యూల్ రాసేసుకొని అండ్ ఎవ్రీ మంత్ ఈ మంత్ నేను చేయవలసిన పనులు, అక్కడి నుంచి ఈ వారం ప్రతి సండే నెక్స్ట్ 1 వీక్ చేయవలసిన పనులు, అండ్ ప్రతిరోజు నైట్ పడుకోబోయే ముందు రేపు నేను ఏం చేయబోతున్నాను అంటే మార్నింగ్ లేచినప్పటి నుంచి నైట్ వరకు ఎవరిని కలవాలి, ఓకే ఎవరు నన్ను కలుస్తున్నారు, ఎక్కడికి వెళ్ళాలి, ఎక్కడ డబ్బులు తీసుకోవాలి, ఎక్కడ డబ్బులు ఇవ్వాలి అని మనం ఒక చిన్న పేపర్ పైన రాసుకొని ఆ పేపర్ జేబులో పెట్టుకున్నాం అనుకోండి, ఎవ్రీ 10-15 నిమిషాలు ఒకసారి పేపర్ తీసి ఈ పని అయిందా, వీళ్ళకి ఫోన్ చేశానా, వీళ్ళు కలిశానా అనుకున్నాం అనుకోండి, ఏ పని మిస్ కాదండి. సో యూ డిపెండ్ ఆన్ ఎ బ్రెయిన్ పవర్ బట్ ఆల్సో మేక్ సమ్ ప్లానింగ్. అది చేసుకుంటే చాలా ఈజీ కదా. చిన్నప్పటి నుంచి మరి ఇన్ని విషయాలు గుర్తుపెట్టుకొని ఎగ్జామ్ హాల్లో అంత పెద్ద 2-3 అవర్స్ ఎగ్జామ్స్ రాసుకొని అంత ఇదిగా మెమరీ పవర్ మనకున్నప్పుడు మనం ఎందుకు రాసి పెట్టుకోవాలి? ప్రతిదీ మైండ్లో ఫిక్స్ చేసుకోలేమంటారా? చేసుకోవచ్చు, కానీ ఇప్పుడు ఏంటంటే పాత రోజులకి ఇప్పటికి కొంచెం తేడా ఉందండి. పాత రోజుల్లో మనకి ఎలక్ట్రానిక్ గ్యాజెట్స్ కానీ లేకపోతే మొబైల్స్ కానీ లేకపోతే ఈ కొత్త ఇంటర్నెట్ కానీ ఇవన్నీ లేదు. అండ్ అలాగే మన ముత్తాతలు చూడండి, మన వేదాలు, ఉపనిషత్తు, భగవద్గీత ఇవన్నీ కూడా ఒక తరం నుంచి ఇంకో తరము అసలు బుక్సే లేకుండే కదా. తర్వాత మనకు స్క్రిప్ట్ వచ్చిందండి, దాని తర్వాత చిన్న బుక్స్ వచ్చి ఇప్పుడు ఏంటంటే టూ మనీ డిపెండెంట్ కదా. అంటే మన తాతగారు అప్పుడు ఎప్పుడు మొబైల్ పెట్టుకోవాలి, అన్ని 100 నెంబర్స్ గుర్తుపెట్టుకునే వాళ్ళు, ఎందుకంటే వాళ్ళు బ్రెయిన్ యూజ్ చేసేవాళ్ళు. ఇప్పుడేమంటే ఇప్పుడు నేను మీ నెంబర్ అడుగుతాను, చెప్పగానే నా మొబైల్లో సేవ్ చేసుకుంటాను, నాకు గుర్తుపెట్టుకునే అవసరం లేదనమాట. అంటే టుడే వీ హ్యావ్ బికమ్ స్లేవ్ టు ద టెక్నాలజీ, డిపెండెంట్ ఆన్ టెక్నాలజీ అండ్ వీఆర్ నాట్ యూజింగ్. బ్రెయిన్కి ఒక ఫార్ములా ఉందండి, యూజ్ ఇట్ ఆర్ లూజ్ ఇట్, అంటే వాడండి లేకపోతే కోల్పోతారు. ఇంట్లో కత్తి 6 నెలలు వాడలా మొండిగా అయిపోతుందా? బ్రెయిన్లో కూడా
వాడకపోతే సెల్స్ రోజు రోజు కొంచెం 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 తగ్గిపోతూ ఉంటుంది. గతంలో ఏ విధంగా ఉండేదో మన పెద్దవాళ్ళు మన తాత ముత్తాతలు ఏ విధంగా చేసేవాళ్ళు అదే విధంగా మనం కూడా ముందు నుంచే ప్రతి ఒక్కటి మైండ్లో ఫిక్స్ చేసుకోవాల్సిన అవసరం ఉంది అని అంటారా? టెక్నాలజీ వాడొద్దు అని చెప్పడం లేదు, వాడాలి, కానీ మన బ్రెయిన్ కూడా మనం యూజ్ చేసుకోవాలి. తేడా ఏంటంటే మేడం, మన బాడీకి బ్రెయిన్కి తేడా అంటే బాడీలో కొన్ని సెల్స్ చనిపోతాయి రోజు, కొన్ని పుడతాయి. స్కిన్ పోయిందా కొత్త స్కిన్, జుట్టు కట్ చేస్తామా మళ్ళీ పెరుగుతుంది, నీర్స్ కట్ చేస్తామా మళ్ళీ పెరుగుతాడు. కానీ బ్రెయిన్లో ఒక్కసారి సెల్స్ చనిపోతే మళ్ళీ కొత్తవి పుట్టవండి. అంటే అందుగురించే మనకు 35, 40, 45, 50, 51, 52 వచ్చేసరికి నాకు మతిమరుపు ఎక్కువ అవుతుంది అని. ఎందుకంటే దే ఆర్ నాట్ యూజింగ్ దేర్ బ్రెయిన్ అండ్ దే ఆర్ టూ మచ్ డిపెండెంట్. సో ఎంతవరకు మనం టెక్నాలజీ వాడాలి, ఎంతవరకు స్వతహాగా మన బ్రెయిన్ని వాడుతూ ఉండాలి. అంటే కొన్నిసార్లు పజిల్స్ సాల్వ్ చేయడం. ఫర్ ఎగ్జాంపుల్ మనకు HMTVలో నెక్స్ట్ టైం దే హ్యావ్ సీన్ యూ ఇన్ ద ప్రోగ్రామ్ అనమాట. అంటే నా ఓన్లీ కింద పేరు చదవకుండా కెన్ ద రికాల్ ఈ యాంకర్ మేడం పేరేంటి, కెన్ ద రికాల్. ఓకే అంటే మనకున్న అన్ని సెన్సెస్కి కొంచెం మన పని అప్పచెప్తేను నౌ యూ విల్ బి ఏబుల్ టు యాక్చువల్లీ కీప్ యువర్ బ్రెయిన్ వెరీ యాక్టివ్. అంటే ప్రతి దాని మీద మనం ఇంట్రెస్ట్ క్రియేట్ చేసుకుంటేనే కాన్సన్ట్రేషన్ పెరుగుతుంది, మతిమరుపు రాకుండా ఉంటుంది అని అంటారా? అంటే ఇప్పుడు మనకి ఇష్టంతో చేసామనుకోండి, ఆ మూవీ నాకు ఇష్టం అనుకోండి, ప్రతి డైలాగ్ గుర్తుంటుంది. ఇష్టం లేదనుకోండి పెద్దగా పట్టించుకోము, లైట్ తీసుకుంటాం. సో ప్రతి దాని మీద ఇంట్రెస్ట్ క్రియేట్ చేసుకోవాల్సిన అవసరం ఉందంటారా? ప్రతి దానిపైన కాదు, నాకేం ఇష్టం. ఫర్ ఎగ్జాంపుల్ ఐ లవ్ క్రికెట్, ఐ హావ్ టు డెవలప్ మనం చేసే ప్రతి పని మీద, ప్రతి పని పైన. అంటే ఇప్పుడు ఒకటేనంటే పని చేయాలి అంటే మనకి ఇష్టం ఉన్నా లేకున్నా చేయాలండి. కానీ ఆ ఇష్టంతో చేస్తే హ్యాపీనెస్ ఉంటుంది, ఇష్టం లేకుండా చేస్తే చాలా కష్టంగా ఉంటుందండి. యు అండర్స్టాండ్ దిస్? కానీ ఇప్పుడు ప్రపంచంలో 90% మంది చేసే ఉద్యోగం పట్ల ఇష్టం ఉండదండి. మనం బ్రతుకు బండి లాగాలంటే డబ్బు కావాలి, బ్యాంక్ లూట్ చేయలేము. కాబట్టి మనం ఎవరికో వారి దగ్గర పని చేయాలి, వాళ్ళు చెప్పినట్టు మనం చేయాలండి. అంటే దానిపైన మన మనసు మనం ఉండదండి. అందుకే పెద్దవాళ్ళు ఏదైనా మనస వాచ కర్మేనా మనం చేసే పని పట్ల మనం అంటే ప్రేమించే పని చేయాలి, మనకి ఇష్టమైన చేయాలి, లేకపోతే చేసే పని పట్ల మనం ఇష్టం డెవలప్ చేసుకోవాలి. రెండిట్లో ఏదో ఒకటి ఉండాలి. ఆ రెండు లేకపోతే ప్రతి నిమిషం లైఫ్లో నరకము ఉంటుంది, వేదన, బాధ. ఆఫీస్కి వస్తే ఎందుకు వచ్చాననిపిస్తుంది, ఎప్పుడు ఇంటికి వెళ్దామని. ఇంటికి వెళ్తే ఆఫీసే బాగుంటుంది కదా, ఎందుకు వచ్చాను ఇంటికి అని. అంటే అసలు మన నిమిషంలో ఒక్క నిమిషం ఎప్పుడు పోదామరా భగవంతుడు ఎప్పుడు పిలుస్తాడని. బికాస్ వీఆర్ నాట్ ఎంజాయింగ్ అవర్ లైఫ్ నౌ. సో లైఫ్ ఒక దేవుడు ఇచ్చిన గిఫ్ట్ కదండి, ఒక సెలబ్రేషన్, ఒక ఫెస్టివల్. సో దీంట్లో ఎందుకు మనకి ఇష్టం లేని పని చేయాలి? మతిమరుపు నీకు లేదు, నువ్వు ఏదైనా గుర్తుపెట్టుకోగలవు, నీకు ఆ సామర్థ్యం ఉంది అని వాళ్ళని ఎలా మోటివేట్ చేయాలి పేరెంట్స్గా? ఎవరికైనా మెడికల్ ప్రాబ్లం ఉందంటే యూ నీడ్ టు కన్సల్ట్ ఏ డాక్టర్ అండ్ దే విల్ గివ్ ట్రీట్మెంట్. కానీ 99% మన లాంటి నార్మల్ హ్యూమన్ బీయింగ్స్కి అటువంటి ప్రాబ్లం ఉండదండి. అంటే ఒత్తిడి వల్లనో మన దైనందిక జీవితంలో మనం ఈ పోటీ ప్రపంచంలో, లేకపోతే చుట్టుపక్కల వాళ్ళ ఎక్స్పెక్టేషన్ మూలంగానో, లేకపోతే మన ఆహారపు అలవాట్లో, లేకపోతే ఎక్సర్సైజ్ చేయకపోవడమో, నిధి లేకపోవడమో, వీటి వల్ల సమ్టైమ్స్ దిస్ మతిమరుపు వస్తుంది. అండ్ పేరెంట్స్ సపోర్ట్ ఉంటే ఎస్ యూ కెన్ డూ అని చెప్తే దే కెన్ డూ. ఇంకోటి ఏమంటే ఎప్పుడైనా పిల్లలు చదివినప్పుడు గుర్తుపెట్టుకోలేకపోతే ఒకసారి చదివారండి, చదివింది మళ్ళీ పేపర్ కింద పెట్టేసి మళ్ళీ బుక్ కింద పెట్టేసి మళ్ళీ కళ్ళు మూసుకొని ఏం చదివామా రికలెక్ట్ చేసుకుంటే ఇది వచ్చు, ఇది మర్చిపోయాను, ఇది సరిగ్గా గుర్తులేదు, ఇక్కడ నాకు కొంచెం కన్ఫ్యూజన్ తెలుస్తుంది కదా. అప్పుడేం చేయాలి, మళ్ళీ బుక్ ఓపెన్ చేసి ఎక్కడైతే నాకు గుర్తుకు లేదో, ఎక్కడైతే నాకు కొంచెం అస్పష్టంగా కొంచెం డౌట్ఫుల్గా ఉందో అది కొంచెం రెఫర్ చేసేస్తే గుర్తుకున్నది ఎలాగ ఉంటుంది, గుర్తుకు లేనిది కూడా మనకి మంచిగా గుర్తుంటుంది. అప్పుడు మర్చిపోయే అవకాశం లేదు. మనకు మెమరీలో 3 భాగాలు ఉంటాయి. నెంబర్ 1 రిసెప్షన్ అంటే తీసుకోవడం, నెంబర్ 2 స్టోరేజ్ అంటే బ్రెయిన్లో పెట్టుకోవడం, నెంబర్ 3 రీకాల్ అంటే అడిగినప్పుడు మళ్ళీ చెప్పడం, రీకాలింగ్. సో రికలెక్టింగ్ ద రైట్ ఇన్ఫర్మేషన్ ఎట్ ద రైట్ టైం, దట్ ఈస్ కాల్డ్ మెమరీ. సో మనం రిసీవ్ చేసుకుంటాము, స్టోరేజ్ చేసుకుంటాం, ఈ రీకలెక్షన్ ప్రాసెస్ చేయడం లేదు. ఇది ఎక్కువసార్లు పిల్లలతో ఎక్సర్సైజ్ చేపిస్తేనో చాలా బాగుంటుంది. కొంతమందిలో మెమరీ చాలా ఎక్కువగా ఉంటుంది, వాడికి మెమరీ పవర్ చాలా ఎక్కువగా ఉంది అంటారు, వీడికి మెమరీ తెలియదు చాలా తక్కువగా ఉంది అని అంటూ ఉంటారు. ఏంటి ఇలాంటి చేంజెస్ కూడా ఉంటాయి? కొంతమందిలో చాలా ఎక్కువగా ఉండడం, కొంతమందిలో చాలా తక్కువగా ఉండడం, కొంతమందిలో అస్సలు లేకపోవడం. మెమరీ పవర్ అంటూ పర్టికులర్ మనిషికి ఇంత అని క్రియేట్ చేసి ఉంటుందా? అలా ఉంటుందండి. ఇప్పుడు నేను ప్రపంచ మెమరీ స్పోర్ట్స్ కౌన్సిల్ ఫర్ ఇండియాకి ప్రెసిడెంట్గా ఉన్నాను. 8 లక్షల మంది ట్రైనింగ్ ఇచ్చారండి. అలా గుడ్ మెమరీ బ్యాడ్ మెమరీ అని ఉండదు. నెంబర్ 1 మెమరీ అనేది ఒక స్కిల్, అంటే సాధన. చిన్నప్పుడు సైకిల్
నువ్వు నడపడం నేర్చుకున్నట్టు బైక్ డ్రైవింగ్, కార్ డ్రైవింగ్, స్విమ్మింగ్. ఒక మొబైల్ కొంటాం 1 వీక్ మనకు తెలియదు, బట్ వెన్ యూ ఆర్ కీప్ ఆన్ స్వైపింగ్ దెన్ యూ అండర్స్టాండ్ హౌ టు సెండ్ వాట్సాప్ మెసేజ్. ఓకే, అలాగే ఒక కెమెరా కొన్నారు, ఆ కెమెరా ఫస్ట్ డే తెలియదు, బట్ 1 వీక్ 2 వీక్స్ వాడుతుంటే కెమెరాలో ఏ స్విచ్ ఎలా ఎప్పుడు ప్రెస్ చేయాలా, దీనివల్ల ఏంటి ఉపయోగం తెలుస్తుంది కదండి. బ్రెయిన్ కూడా ఒక ఇన్స్ట్రుమెంట్ అనమాట, అది ఎలా పని చేస్తుంది తెలుసుకొని శిక్షణ తీసుకుంటే ఎనీవన్ కెన్ ఇంప్రూవ్ మెమరీ. దానిపైన మేము గత 6-7 years ట్రైనింగ్ చేస్తా ఉన్నాం అనమాట పిల్లల లోపల. యూ కెన్ రిమెంబర్ ఎనీథింగ్ అండ్ ఎవ్రీథింగ్. అండ్ ఈ మధ్య చూస్తారేమో పేపర్లో, టీవీలో పిల్లలు ఒత్తిడి తట్టుకోలేక ఆత్మహత్య చేసుకుంటున్నారని. సో పేరెంట్స్ సపోర్ట్ ఉండి కొంచెం శిక్షణ ఇస్తే హ్యాపీగా వాళ్ళు గుర్తుపెట్టుకోగలుగుతారు ఏదైనా కానీ. ఓకే, థ్యాంక్ యూ సో మచ్ అండి జయసింహ గారు. మనం గుర్తించాల్సింది ఏంటి అంటే ప్రతి ఒక్కరికి అదే మెమరీ ఉంటుంది. దాన్ని ఎలా షార్ప్నెస్ చేసుకోవాలి, ఎలా సక్సెస్ సాధించాలి అనేది నేర్చుకోవాల్సిన అవసరం ఉంది. యాజ్ ఏ పేరెంట్స్గా కూడా వాళ్ళకి నేర్పాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే పిల్లలుగా వాళ్ళకి తెలియదు ఎలా చేస్తే మన మైండ్ షార్ప్ అవుతుంది అనేది. సో దాని గురించి చాలా చక్కగా వివరించారు. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ. సో మీరందరికీ కూడా మంచి మెమరీ ఉంది, దాన్ని షార్ప్నెస్ చేసుకోవాలి, ఎలా సక్సెస్ సాధించాలి అనేది మీ చేతుల్లోనే ఉంటుంది. ఇది ఇవాల్టి జై హో సక్సెస్ మంత్ర.